సార్ మీ జీవిత భాగస్వామి అన్నపూర్ణ గారికి మీరు ఇచ్చే గ్రేట్ కాంప్లిమెంట్ ఏంటి? ఒక స్టార్కి వైఫ్గా ఉండడం చాలా కష్టతరమైన పాత్ర అది. ఎంచేతంటే అది నేనే ఊహించడం. మరొక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటేనే ఈర్ష్యపడే ఈ లోకంలో అనేక మందితో కాపురం చేస్తున్నట్టు, సంసారం చేస్తున్నట్టు, బట్టలు లేకుండా పడుకుంటున్నట్టు, ముద్దులు పెట్టుకుంటున్నట్టు, ఇలా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని కౌలించుకుంటున్నట్టు ఈరోజు ఇలా ఉంటే భార్యలు ఎంత ఈర్ష్య లేకుండా ఉండాలి. అందులో వీళ్ళకి ఈర్ష్య అనేది ద్విగుణంచ ఆహారో చతుర్గుణంచ బుద్ధి షడ్గుణంచ క్రోధ అష్టగుణంచ కామం. ఆడవారిని గురించి వ్యాసుదేవరో చెప్తారు. 2 రెట్లు ఎక్కువ ఆహారం తింటారట మగవాడి కంటే ఆడవాళ్ళు, 4 రెట్లు ఎక్కువ బుద్ధి కుశలత, 6 రెట్లు ఎక్కువ ఈర్ష్యాద్వేషాలు, 8 రెట్లు ఎక్కువ కామం అంటే కోరికలు, సంస్కృతులు కోరికలు. 6 రెట్లు ఎక్కువ ఈర్ష్యాద్వేషాలు ఉంటే నేను కట్టుకున్న చీర ఇంకెవరు కట్టుకోకుండా ఉంటే బాగుండును, నాకున్న ఇల్లులాగా మరొక ఇల్లు ఉండకూడదు, నాకున్న నగ మరొకరు పెట్టుకోకుండా అది ఎవరు చేయకూడదు. ఎలా ఉంటాయి వాళ్ళ ఈర్ష్యాద్వేషాలు? ఎవరన్నా మంచి చీర కట్టుకెళ్తుంటే అలా చూస్తుంటారు. అందుచేత నాకు ఇదంతా స్టడీ. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళను వాటిలో వీటిలో స్టడీ. మగవాళ్ళలో ఉండదని కాదు, వీళ్ళలోనే ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతుంది. వాళ్ళకి దే ఆర్ వెరీ ఎక్స్పోజ్. వీళ్ళకి ఇన్నర్గా ఉంటుంది. ఎందుచేతంటే ఎందుకంటే మీరు బాగా కనిపించాలని మీ భర్త కంటే, మీరు భర్త అనుకోవడం కంటే మిగతా వాళ్ళు అనుకోవాలనే కోరిక ఉంటుంది లేడీస్. ఎందుచేతనంటే మీకు ఒక 15 మంచి డ్రెస్సులు ఉన్నాయనుకోండి, మంచి పెళ్ళికి వెళుతుంటే ఏం చేస్తారు? ఇవాళ పెద్ద పెళ్ళి అందరూ బాగా వస్తారు, అందరూ డెకరేట్ చేసుకొస్తారు. నాకు బాగా మనసుకు నచ్చింది లేదు ఇది అని వార్డ్రోబ్ నుంచి తీస్తారా లేదా? మగవాడు తీస్తాడు, ఆడవాడు తీస్తారు కదా. ఇవన్నీ సహజమైనవి అమ్మాయి, సహజ గుణాలు. ఇది తప్పు కాదు, తప్పు చేస్తాను అనకూడదు. దిస్ ఈజ్ రైట్. అంచేత ఆడ భార్య, ఒక స్టార్కి భార్య, అందులో రొమాంటిక్ హీరోకి భార్యగా ఉండడం అంటే ఎంతో సంయమనం, ఓర్పు ఇవన్నీ కాదు. అంచేత హ్యాట్స్ ఆఫ్ టు మై వైఫ్. షీ ఈజ్ మోర్ దెన్ ఎ వైఫ్ టు మీ. అక్కినేని గారిని ఒక్క మాటలో డిఫైన్ చేయాలంటే ఏమని చెప్తారు? ఏఎన్ఆర్, హౌ విల్ డిఫైన్ యువర్ సెల్ఫ్? భాషావేత్తలు కదమ్మా చేయడానికి. మీ గురించి మీరు చెప్పాలి అంటే ఏమని చెప్తారు? అసలు నేను హనుమంతుడు అంటువాడిని. నా బలం ఏమిటో నాకు తెలియదు. ఎట్లా చెప్తాను నేను? నా గురించి నేను ఎట్లా డిఫైన్ చేస్తాను? నేను కష్టపడి వృద్ధిలోకి వచ్చినవాడిని. ఒక మనిషిగా ప్రతిదీ సులభముగా సాధ్యపడదులేమో, నరుడౌట ఎంత దుష్కరము. మనిషి నిజమైన మనిషి కావడం చాలా కష్టం అట. ప్రతిదీ ఎలా మనకు సాధ్యం కాదో, మనిషి నిజమైన మనిషి కావడం చాలా కష్టం. అట్లాగే నటుడౌట ఎంత దుష్కరం. ఇది మీర్జా గాలిబ్ అన్నది నరుడు అని. చేత టు రియల్ మ్యాన్ అంటే దీనికి డెఫినేషన్స్ ఏం లేవు. రియల్ మ్యాన్ అంటే సంసారం బాగా నడిపేవాడు, భార్య బిడ్డల్ని బాగా చూసుకునేవాడు, సంఘంలో తగినట్టు నడిచేవాడు, దానికి ఉపయోగపడేవాడు, మంచి చేయకపోయినా చెడు చేయనివాడు, వీలుంటే మంచి చేయడానికి తనకి చేతిలో ఉన్నంత వరకు ప్రయత్నించేవాడు. వీడు మంచి మనిషి. అలా ఉండాలని ప్రయత్నం నాది. ఉద్ధరించాల్సిన అవసరం లేదు, చెడగొట్టకుండా ఉంటే చాలు. దిస్ ఈజ్ ది అప్రోచ్ చెప్పాలి. చేత నేను ఎట్లా చెప్పగలను? అది కాకుండా పూర్తి కాలేదు కదా. పూర్తి అయిన తర్వాత మీకే తెలుస్తుంది. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నమ్మింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది,
నాకింకా లోకంతో పని ఏముంది. Don't care. ఈ 86 ఇయర్స్ని ఒక సైకిల్ తీసుకుంటే మీరు బాగా హ్యాపీగా ఉన్నది ఎప్పుడు, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్? అట్లా ఏం లేదమ్మా, అట్లా ఏం లేదు. అసలు నేను హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడో ఇంట్లో మరి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కొంచెం అంటాం, అది ఎప్పుడు బాధపడం కదా. అలాగే మా ఇంట్లో ఒక అమ్మాయి పోయింది, మా పెద్ద కూతురు పోయింది, అప్పుడు బాధపడతాం. నా వైఫ్ బాధపడుతుంది, అప్పుడు నా వైఫ్తో చెప్పాను, ఇది మనకే జరుగుతుందా? ఈ సంఘంలో ఎంతమందికి జరగడం లేదు ఇట్లా. మనకు కూడా సంఘానికి సెపరేట్ కాదు కదా, సంఘంలో ఒకడమే కదా. రైట్, ఇది మనకు కూడా లైఫ్లో ఒక భాగం అని అనుకుందాం. మనం ఏం చేస్తాం, పోవడం మన దురదృష్టం. ఓకే, అందుకని మనం కూడా చచ్చిపోలేం కదా. దట్స్ హౌ యూ గాట్ టు టేక్ ది లైఫ్ అమ్మ. లైఫ్ అలాగే ఉండాలి. చేత దీన్ని ప్రత్యేకంగా మన కోసమని ప్రత్యేకం లైఫ్ ఉంది. లైఫ్లో మనం కూడా ఒక అడుగు వీ గట్ టు గో త్రూ అలాంగ్ విత్ ది థింగ్స్. మా వంశంలో ఎవరిని కోరికను బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే. యాక్టింగ్ లైఫ్ ఇస్ సో వండర్ఫుల్. నాలాగా హార్ట్ జబ్బు ఉన్నవాడు, ఇంతకాలం బ్రతికున్నవాడు ఒక్కడికి కూడా లేడు ఈ ప్రపంచంలో. మహాతల్లులు వేషం వేసేవాళ్ళందరూ మహాతల్లులు గారు, శ్రీరామచంద్రులు వేషాలు వేసేవాళ్ళందరూ శ్రీరామచంద్రులు గారు. నేను శ్రీరామచంద్రుడిని కాదు, శ్రీకృష్ణుడిని కాదు, బట్ నేను ఒక యాక్టర్.